నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. నేను మీ మిర్సీని. ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను, గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ని ఓపెన్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఉండలేమి లేకుండా పిండిని ఒకసారి కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాం. ఈ గులాబ్ జామ్ పిండికి ఏమంత వాటర్ కూడా పట్టదండి, చూసి కలుపుకోండి వాటర్ని. ఈ విధంగా కలిపేసుకొని పిండిని లడ్డూ చుట్టుకుందాం. చూడండి పిండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నదో. మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒక 5 నిమిషాలైనా పిండిని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇలా నేను మా పిల్లలు కలిసి లడ్డు చుట్టేసాము. ఈ విధంగా లడ్డు చుట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం ఈ లడ్డూని. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లడ్డూని వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంట సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే లడ్డు ఈవెన్గా ఫ్రై అయ్యిద్దండి, లోపల ఉడకకుండా ఉండకుండా చక్కగా ఉడికిపోయిద్ది. ఫ్రై అవుతుంటేనే మరొక ప్యాన్లో నేను షుగర్ సిరప్ కూడా తయారు చేశాను. మీరు స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేసుకోవచ్చు. షుగర్ సిరప్ అనేది కొంచెం తీగపాకం వస్తే సరిపోయిద్ది, మరీ థిక్గా కాకుండా. మీరు తీసుకున్న పిండికి కావాల్సినంత సిరప్ తయారు చేసుకోవచ్చు. షుగర్ సిరప్ హీట్గా ఉన్నప్పుడే ఈ జామున్స్ని వేసుకోవాలి. అప్పుడే చక్కగా సిరప్ని పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది లడ్డు. చూడండి, ఈ లడ్డూలు వేసుకొని 1 అవర్ పక్కన పెట్టేశాను. మన టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ అయింది. చక్కగా సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఐస్ క్రీమ్ నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.